అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్. ఈరోజు తాళ్లపాక అన్నమాచార్య గారి వర్ధంతి. పాల్గొన మాసం బహుళ ద్వాదశి రోజు ఆయన పరమపదించారు. ఆయన స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన జోల పాడితేనే శ్రీనివాసుడు నిద్రపోతారంట. తాళ్లపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన అన్నమాచార్యుని జీవనమంతా భక్తి ప్రభంజనం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఓ నమ్మకం ఉంది. మార్చి 26 బుధవారం 2025 అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య. ఆ పేరులోనే ఓ పవిత్రత ఉంది. ఆయన కీర్తనలో ఆధ్యాత్మిక సౌరభం అణువణువున తొంగి చూస్తుంది. భజగోవిందుని స్మరణలో, భజన పాటల వరవడిలో ఆయన్ను మించిన వాగ్గేయకారులు లేరంటే లేరు. తేలిక పదాలలో నిగూఢమైన భావనలు పొదిగిన పద కవితా పితామహుడాయన. జోలపాట నుంచి పెళ్లి పాటల వరకు ఏది ఆయన సంకీర్తనలకు అతీతం కాదు. ఆయన గీతామృతాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలియదు. అన్నమయ్య సుప్రభాతమే ఇప్పటికీ శ్రీ వెంకటేశ్వరునికి మేలుకొలుపు గీతం. ఆ సంకీర్తనాచార్యుని వర్ధంతి వేళ ఆయనను స్మరించుకుంటే జన్మధన్యం. వెంకటాచలపతి భక్తుడు అన్నమయ్య. వెంకటాచలపతి భక్తుడు శ్రీనివాసునిపై దాదాపు 32,000 సంకీర్తనలను రచించాడు. తన పాటలలో అటు భక్తి రసాన్ని, ఇటు శృంగార రసాన్ని ఏకకాలంలో పండించగల సమర్థుడు. అన్నమయ్య జోలపాట పాడందే శ్రీనివాసుడు నిద్రపోయేవాడు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో కీర్తనలు అదివో అల్లదివో శ్రీ హరివాసము అన్న బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అన్న ఆయనకు ఆయనే సాటి. అన్నమయ్య సంకీర్తనలు వినని తెలుగువారు ఉండరు. పండితుల నుంచి సాధారణ జానపదుల వరకు సులభంగా పాడుకునే రీతిలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. అన్నమయ్య జననం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నమయ్య పూర్వీకులు 10వ శతాబ్దంలో వారణాసి నుంచి దక్షిణాదికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన తండ్రి నారాయణ సూరి మంచి కవి పండితుడు. ఆయన భార్య లక్కమాంబ. ఆమె స్వస్థలం కడప జిల్లా సిద్ధపట్నం తాలూకా మాడువూరు. ఈ దంపతులకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. సంతాన ప్రాప్తి కోసం వారు ఏడుకొండలవాడిని దర్శించుకొని గరుడ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో ఒక దివ్యకాంతి ప్రత్యక్షమై దగదగమని మెరిసే ఖడ్గాన్ని వారి చేతుల్లో పెట్టి అదృశ్యమైందట. అంటే భజగోవిందుడే తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడన్నమాట. అనంతర కాలంలో లక్కమాంబ గర్భం ధరించింది. పుత్రోదయమయ్యింది. ఆయనే అన్నమయ్య. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నతనం నుంచే అన్నమయ్య
తిరుమలేసుని భక్తి గీతాలు ఆలపిస్తూ పెద్దవాడయ్యాడు. 32,000 సంకీర్తనలను రచించాడు. ఆజన్మాంతం అదే భక్తిత్వంలోనికి మునిగిపోయాడు. 95 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపాడు. 1503 ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు పరమపదించాడు. చిరస్మరణీయుడు శ్రీనివాసునిపై అలివిమాలిన ప్రేమతో వేల కీర్తనలు రాసి చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు అన్నమయ్య. సంకీర్తన రచనకే తలమానికంగా మారిపోయాడు. వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కీర్తనలు నిత్య నూతనంగా ఉంటాయి. వినే కొద్దీ వినాలనిపిస్తాయి. అన్నమయ్య వర్ధంతి రోజు ఆయన కీర్తనలు విందాం, పాడుదాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. నమస్కారం.